బ్రో నాకు ఇంత ర్యాంక్ అయితే కావాలి, సో దీనికోసం నేను ఏ చాప్టర్స్ చేస్తే నాకు బెనిఫిషియల్గా ఉంటుందని ఫస్ట్ డోస్ అయితే అడిగారు. అండ్ కొంతమంది వచ్చేసరికి నేను ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు కొంత నాలెడ్జే ఉంది, సో ప్రిపేర్గా అయితే అవ్వలేదు. అవ్వటప్పుడు నేను ఏ చాప్టర్స్ చేస్తే నేను క్వాలిఫై అవ్వాలి అండ్ పాస్ అయిపోవాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలి, అంటే 30K బిలో ర్యాంక్ రావాలి లేదా 40K బిలో ర్యాంక్ రావాలి అని అడిగారు అనమాట. సో మీకోసం కొన్ని చాప్టర్స్ అయితే చెప్పబోతున్నా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కవర్ చేస్తాను. సో అవి చేస్తే మీకు సరిపోతుంది, 80+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మెయిన్గా చెప్తున్నాను, చెప్పిన ప్రతిదీ చేయాలన్నమాట, అప్పుడు 80+ మార్క్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు ర్యాంక్ ఎంత వస్తుంది, ఈజీగా వస్తుంది 40K బిలో కాదు 30K బిలో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకేమాత్రం డిలే చేయకుండా, మీ టైం కూడా వేస్ట్ చేయకుండా ఆ చాప్టర్స్ ఏంటో తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ చూస్, మీ వీడియో చూసేటప్పుడు ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం, ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం కానీ ఏం కానీ ప్రతిదీ కూడా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయడం అసలు అయితే మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి. ప్రతి కామెంట్ కూడా నా రిప్లై అయితే ఉంటుంది. ఇది 100% షూర్ అనమాట. నేను మీకు ఎష్యూర్ అయితే ఇస్తున్నాను. ఇంకేమాత్రం డిలే చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ప్రతిదీ కూడా ఈ వీడియోలో చాప్టర్స్ చెప్తాను, ఎలా చదవాలో కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఉన్నకైతే ట్రై అయితే చేయండి. మనం మెయిన్లీ వచ్చేసరికి వెయిటేజ్ అయితే తెలుసుకుందాం. సో వెయిటేజ్ తెలుసుకుంటే అప్పుడు మనం ఏ చాప్టర్స్ని ట్యాకిల్ చేస్తే మనకి ఈజీగా స్కోర్ బూస్ట్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ కూడా ఇస్తాను. నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి మీ డ్రైవ్ ఎలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో చూసారు కదా వెయిటేజ్ అయితే ఉంది అండ్ రిమైనింగ్ రిసోర్స్ కూడా పెట్టే ఉన్నాను. ఒకసారి మీరే చేసుకోండి, లేదా క్యూఆర్ కోడ్ ఇస్తాను, స్కాన్ అయితే చేసుకోండి. మీరు డైరెక్ట్గా డ్రైవ్లోకి అయితే వెళ్ళిపోతారు. మీకు ఓపెన్ చేస్తే ఎలా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ చూసుకొని ఇక్కడ వచ్చేసరికి ఫిజిక్స్ అయితే ఇచ్చాను. ఏ చాప్టర్ చేస్తే బెటర్ అయితే అంటున్నారు కదా. సో ఆ చాప్టర్స్ వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి ఈజీ చాప్టర్స్ అనమాట. ఈ చాప్టర్స్ అన్ని చదువుకుంటే మీకు వచ్చేసరికి మంచిగా ఒక 50 క్వశ్చన్స్ అయితే కవర్ అయితే అయిపోతాయి. దాంతోపాటు మీకు మంచి స్కోర్ అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ సిస్టమ్స్ కానీ, ఈ థెర్మోడైనమిక్స్ కానీ, అండ్ సెమీ కండక్టర్స్ కానీ, ఈ ఫిజికల్ వాళ్ళు కానీ కొంచెం థియరీ పార్ట్ ఎక్కువైతే ఉంటుంది. సో స్కిప్ అయితే మాత్రం అస్సలు అయితే చేయొద్దు. మెయిన్గా చెప్తున్నాను, మోస్ట్ సజెస్టెడ్ అనమాట. స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ అన్నావు, దాంట్లో సర్క్యూట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, నువ్వు ఈజీ అంటున్నావు, ఏంటి బ్రో అసలు నువ్వు చూసే చెప్తున్నావు అంటే, డూడ్ టెన్షన్ పడకు. ఒకసారి ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను కదా, నేను కూడా ఎంసెట్ రాశాను కదా. మాకు ఎలా వచ్చింది తెలుసా, సెమీ కండక్టర్స్ నుంచి మీకు ఇప్పటికీ గుర్తుంటుంది NPR సర్క్యూట్స్ డయాగ్రామ్స్ గుర్తున్నాయి కదా మీకు. ఆల్రెడీ ఒకసారి సర్క్యూట్స్ డయాగ్రామ్ నేను వేస్తాను చూడండి. ఈ డయాగ్రామ్స్ చూసారా, మాకు ఎలా అడిగాడు తెలుసా, మాకు టేబులర్ ఫామ్లో అడిగాడు అనమాట. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ తెలుసు కదా. సో ఆ టైప్లో మా క్వశ్చన్ అడిగాడు. బ్రో మా షిఫ్ట్కే అది వస్తుందా, షిఫ్ట్స్ మారుతాయి కదా, మా అప్పుడేం చేద్దాం. అందుకే మీకు చాప్టర్ మొత్తం చదవమన్నా. ఒక టేబులే చదవమని చెప్పలేదు కదా, నేను ఓన్లీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని చెప్పలేదు కదా, అందుకే చాప్టర్ చదువుకోమన్నాను. సో అదే అనమాట, వచ్చే స్కోప్ ఉందని చెప్తున్నాను. బ్రో మాకు ఈ చాప్టర్స్ వద్దు, మాకు ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అదే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్ అంటే ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదా, అది ఇంకా మంచిది. కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోయి ఉంటాయి, మీద కొన్ని క్వశ్చన్స్ క్యారేజ్ చేసుకోండి, సరిపోయింది. ఈజీగా మీ ప్రిపరేషన్ ఇంకా మంచిగా బూస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీకు మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని నేను చెప్పినవి చేయాలి అలా ఏం చెప్పట్లేదు. మీకు మంచిగా మార్క్స్ రావాలి, మంచి స్కోర్ రావాలి, అదొక్కటే. ఎలా అట్ ది ఎండ్ మనకు ఒక్కటే గోల్ అనమాట. సో ఏం చేసినా సరే మంచి ర్యాంక్ రావాలి, ఓకేనా. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి సో ఇవి కానీ మీరు చేస్తే మీకు వచ్చేసరికి చాలా మట్టుగా కెమిస్ట్రీ అయితే కవర్ అయితే అయిపోతుంది. ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు బ్రో అంటే యాడ్ చేసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి ఇప్పుడు చెప్పలేదంటే చెప్దాం అనుకున్నా, బట్ చాలా మంది వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ కొంతవరకు కవర్ అయితే చేయండి. సో చెప్తాను ఎలా కవర్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ చదవాలి అన్నీ చెప్తాను. బట్ అది కూడా కొంచెం కవర్ చేయడం కదా ట్రై చేయండి ఇవన్నీ అయ్యాక. ఎందుకంటే దాంట్లో వచ్చేసరికి చెప్పాను కదా, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతారు, ఇందులో కూడా అడుగుతాడు. అంటే మీకు బెంజిన్ ఇస్తారు, బెంజిన్ సింబల్ ఇచ్చి ఒక బాండ్కి వచ్చేసరికి HN పెడతాడు, OH అని పెడతారు. అదేంటి 1 ఫినోల్ అనమాట. సో 1 బెంజిన్ ఫినోల్ అంటారు. సో అది ఏంటి అని అప్పుడు అడుగుతారు అనమాట. అంటే మీకు కింద ఆప్షన్స్ ఇచ్చేస్తారు, ఆప్షన్స్ ఇచ్చి పైన అయితే క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 1 అది, 2 ఇది, 2 ఏంటంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ అడుగుతారు. బ్రో నువ్వు చెప్పింది ఏంటి నాకు కన్ఫ్యూజ్గా ఉందంటే, మీరు ఆల్రెడీ ఒకసారి మాక్ టెస్టులు కానీ ఓపెన్ చేసి లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ చేస్తే మేము చెప్పేదాన్ని బాగా అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి. సో అదే అనమాట. బ్రో మాకు PYQs రిఫరెన్స్ బుక్స్ మా దగ్గర లేవంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక్క బుక్ అయినా తీసుకోండి. కనీసం ఓవరాల్కి అంటే 3 సబ్జెక్టులు కలిపినా ఒక బుక్ తీసుకోండి. అంటే మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేకండి, ఒక 500-1000 రూపాయలు ఏదైనా చిన్న బుక్ వస్తే తీసుకోండి. ఆ బుక్స్ కొన్ని రిఫరెన్స్ లింక్స్ కింద అయితే పెడతాను.
ఒకసారి మీకు ఎవరికైనా ఒక బుక్ కావాలి బ్రో ప్రాక్టీస్ చేసుకోవడానికంటే ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో ఉన్నాయి కదా, చాలా బుక్స్ ఉన్నాయి. 3 బుక్స్ అయితే బాగున్నాయి అనమాట. నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను బ్రో. అది వద్దు బ్రో అంటే ఇంకేమైనా చాలా ఉంటాయి కదా అమెజాన్లో. సో మీరు ఇచ్చింది ఏదైనా బై చేయండి. బట్ ఒక బుక్ ఉంటే మంచిది అనమాట ప్రాక్టీస్ చేయడానికి. సో మీకు అలవాటు అవుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎంత తక్కువ టైంలో ట్యాకిల్ చేయాలని మీకు అలవాటు అవ్వడానికి ఆ పీవైక్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఈ చాప్టర్స్ అన్నీ అనమాట. సో ఈ చాప్టర్స్ అన్నీ చదువుకుంటే మీకు మ్యాథ్స్ కూడా బాగా అయితే కవర్ అయితే అయిపోతుంది. సో ఇవన్నీ చదువుకుంటే ఈ చాప్టర్స్ అన్నీ మీరు చదివితే మీకు వచ్చేసరికి మంచిగా అయితే స్కోర్ అయితే బూస్టప్ అయితే చేసుకోవచ్చు బ్రో. ఈ చాప్టర్స్ అన్ని చదివితే సరిపోతుందంటే ఖచ్చితంగా 40K బిలో 30K బిలో ర్యాంక్ అయితే వస్తుంది, నేను నమ్మండి. ఇవన్నీ చదివితేనే బ్రో. ఇవన్నీ చదవం బ్రో, అన్నింటిలో 2 చదువుతానంటే మరి నేనే కూడా ఏం చేయలేను. సో మంచిగా స్కోర్ రావాలి అనుకునే వాళ్ళు అయితే చదవండి బ్రో. బాగానే చెప్పావు చాప్టర్స్ అన్ని ఎలా ప్రిపరేషన్ చదవాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. వస్తున్న పాయింట్కి మీరు ఏం చేయాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఆ ముందే సంవత్సరం ఎంసెట్ వాళ్ళకి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒకటే, ఫస్ట్గా వచ్చేసరికి ఒక చాప్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఆ చాప్టర్స్ పైన షార్ట్ నోట్స్ ఉంటే షార్ట్ నోట్స్ చదవండి, లేదా ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ చదవండి. అయిపోయిందా? దాని తర్వాత వచ్చేసరికి పీవైక్యూస్ అనేది సాల్వ్ చేయండి. అప్పుడు మీకు వచ్చేసరికి ఎలా ట్యాకిల్ చేయాలి, షార్ట్ టైంలో ఎలా చదవాలి అనేది బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ లాస్ట్లో మీరైతే ప్రతి నైట్ కూడా మీరు ఏం చేశారో అది ఒక్కసారి రివిజన్ చేసుకుంటే, ఆ రివిజన్ అంటే మొత్తం చూడాల్సిన లేదు, మీరు చెప్పాను షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములాస్ కానీ అది ఒక్కసారి చదువుకుంటే ఓకే ఈ ఫార్ములా చదవగల, ఓకే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, సో మనం ఇలా మార్నింగ్కి కదా ట్రై చేసాం, ఓకే ఈ ఫార్ములా బాగుంది, ఇంకో ఫార్ములా అలా చదువుతుంటే మీకు అనేది రీకాల్ అవుతూ ఉండాలి. అలా రీకాల్ అవ్వట్లేదంటే మాత్రం మీరు ఇంట్రెస్ట్ పెట్టి చదవట్లేదని అర్థం. సో అప్పుడు రెండోసారి మళ్ళీ ఫార్ములాస్ చదవండి, అప్పుడు మళ్ళీ పీవైక్యూస్ చేయండి, స్టెప్స్ అన్ని మళ్ళీ ఫాలో అవ్వండి. అదే అనమాట బ్రో. నువ్వు ఫార్ములాస్ అంటున్నావు, షార్ట్ నోట్స్ అంటున్నావు, నా దగ్గర లేవు, నేను ఇప్పుడు ఏం చేయమంటావు అడుగుతారు. డూడ్ ప్రతిదానికి టెన్షన్ పడద్దు, నేనున్నాను. ఫార్మర్స్ బుక్ వచ్చేసరికి నేనైతే తయారు చేశాను అనమాట. అంటే బుక్ అంటే బుక్గా మీకు ఎందుకంటే డెలివరీ చేయలేను. సో నేను వచ్చేసరికి మీకు ఈమెయిల్ ద్వారా పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. సో ఇవన్నిటికీ కొంచెం మినిమల్ అమౌంట్ అయితే పెట్టాను అనమాట. సో అది వచ్చేసరికి 29 రూపీస్ మ్యాథ్స్, ఫీజు వచ్చేసరికి 29 రూపీస్, కెమిస్ట్రీ వచ్చేసరికి 39 రూపీస్ అనమాట. సో నేను కెమిస్ట్రీలో టోటల్ అన్నీ వచ్చేసరికి థియరీ అయితే కవర్ చేశాను. సో దానికోసం నాకు కొంచెం ఎక్కువ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో ఇది అందరికీ చేరాలని నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టాను. ఇవన్నీ గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. రోజు నాకు 3 to 4 వీక్స్ అయితే పట్టింది. ఎందుకంటే కొన్ని నా రిసోర్సెస్, కొన్ని మా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్, అండ్ కొన్ని మా ఫ్రెండ్స్కి వాళ్ళకి అడిగి తెచ్చుకున్నాను అనమాట. సో మీకోసమే ఇవన్నీ చేసి ఇవి స్కానింగ్ చేయించి నా వెబ్సైట్లో మళ్ళీ పెట్టాలి, దానికి క్లౌడ్ స్టోరేజ్ కానీ వెబ్సైట్ తయారు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట చిన్నవి. దానికోసం చిన్న అమౌంట్ అయితే పడింది. మినిమల్ కాస్ట్ అయితే నేను బేర్ చేశాను. సో నా వర్క్ని సపోర్ట్ చేయడం కోసం నేను చిన్నగా అమౌంట్ అయితే పెట్టాను అనమాట. 39 రూపీస్ అనేది పెట్టుకున్నాను. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి నాకు చదవాలి బ్రో, నాకు మంచి ర్యాంక్ రావాలి బ్రో, నాకు ఎలాగైనా నాకు ఇది యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా అయితే కొండంగా ట్రై చేయండి డూస్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అచీవ్ చేస్తున్నాను. ఇవి చదివితే మీరు ఖచ్చితంగా వచ్చేసరికి స్కోర్ ఇంప్రూవ్ చేస్తారు. ఎందుకంటే మీకు షార్ట్ నోట్స్ రాసే టైం అయితే ఇప్పుడు ఉండదు, ఫార్ములాస్ ఒకటే తెచ్చుకునే టైం అయితే ఉండదు. సో నేను మీకోసం మొత్తం తెచ్చిపెట్టాను. ఏంటి బ్రో 29 రూపీస్ అంటే మీరు బయటికి వెళ్తే ఇలా వెళ్తే మీకు డబ్బులు అయితే అయిపోతాయి డూస్. ఒకవేళ బ్రో నువ్వు చెప్పింది నువ్వు ఇచ్చిన నా పీడిఎఫ్ నచ్చలేదన్నా సరే పోతే మీకు 29 రూపాయలు పోతాయి, కానీ ఏదో 200, 300, 500 బయటలో ఎక్కడ పెట్టలేదన్నమాట. కనీసం ఒక 30 రూపాయలు అయితే పెట్టాను. ఆ నా కష్టాన్ని గుర్తించి అది మీరు పే చేస్తారనమాట. అంతే వచ్చేసరికి మరి ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ అయితే ఉండదు. ఇంత కష్టపడేందుకు ఎవడు మరి వాల్యూ అయితే ఉండదు. సో దానికోసం జస్ట్ చిన్న అమౌంట్ అయితే పెట్టాను, 30 రూపీస్ అనమాట. సో మాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది బ్రో, మంచి ర్యాంక్ రావాలన్న వాళ్ళు మాత్రమే కొనండి, టైంపాస్ మాత్రం కొనద్దు. ఎందుకంటే నా కష్టాన్ని వృధా అయితే చేయొద్దు ప్లీజ్. సో అందుకైతే చెప్తున్నాను, ఆ లింక్స్ కింద ఇస్తాను. సో మీకు వచ్చేసరికి చాలామంది ప్రీవియస్ వీడియో చెప్పారు, చాలామంది కొనుక్కున్నారు, చాలా థ్యాంక్స్ అనమాట. మంచి కామెంట్స్ పెట్టారు, చాలా నచ్చింది బ్రో, చాలా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని చాలా మంచిగా పెట్టారు. సో మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే ఇచ్చారు, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో అందరికి ఇదే ప్రాబ్లం అంట, ఎలా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే 3 డాట్స్ క్లిక్ చేయండి, డెస్క్టాప్ బోర్డ్ పెట్టుకోండి. అప్పుడు మీకు వచ్చరికి వెబ్సైట్ అయితే బాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు అలా స్క్రోల్ చేసి 3 బుక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి జూమ్ చేయండి, ఉన్నాయి కదా. బై నౌ అని క్లిక్ చేయండి. బై నౌ క్లిక్ చేస్తే కింద మీకు వస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్కి వచ్చేసరికి మనీ అయితే సెండ్ చేయండి. మీకు ఫార్డ్ అయితే ఉంటుంది, ఫైల్ వచ్చేసరికి ఫార్మల్స్ PDF పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ మీరు ఓపెన్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఆ ఫైల్ కానీ మీరు ఓపెన్ చేస్తే స్టెప్ బై స్టెప్
ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు స్కాన్ చేసే దగ్గర నుంచి మీకు పీడిఎఫ్ మీ చేతిలో వచ్చినంత వరకు ఈమెయిల్కి నేను ఎలా సెండ్ చేస్తాను, ఎందుకు మనీ పెట్టాను, మొత్తం ప్రాసెస్ అనేది ఆ పీడిఎఫ్లో పెట్టాను. సో స్టెప్ బై స్టెప్ ఒకసారి చెక్ చేసుకొని ఎలా చేయాలో మీరు చూసి పేమెంట్ అయితే చేసేయండి. సో నేను ఒకసారి మీకైతే ఖచ్చితంగా మీకైతే ఈమెయిల్ ద్వారా మీకు షేర్ చేస్తాను, పాస్వర్డ్ కూడా షేర్ చేస్తాను. సో అవన్నీ పాస్వర్డ్ పోర్ట్రేట్ అనమాట. సో మీ పాస్వర్డ్ అయితే షేర్ చేస్తాను. సో ఈ విధంగా మీ చేతికి ఫార్మర్స్ బుక్ అయితే పీడిఎఫ్ రూపంలో మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తాను కదా, దాన్ని ఓపెన్ చేసి నేను పెట్టిన పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేయండి. మీ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత అస్సలు అయితే లేట్ చేయొద్దు డోర్స్. మళ్ళీ చెప్తున్నాను, నా కష్టాన్ని వృధా అయితే చేయకండి ప్లీజ్. మీరు మళ్ళీ డబ్బులు పెట్టి కూడా కొనుక్కున్నారు. సో దాన్ని అస్సలు వేస్ట్ అయితే చేయొద్దు. సో అందుకోసం మనీ అయితే పెట్టాను. సో ప్రతి మీట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా దగ్గరికి అయితే వచ్చేస్తుంది, టైం ఎక్కువగా లేదు, 1 month ఉంది. అస్సలు సరిపోదు, మీరు అనుకుంటా సరిపోతుందని అస్సలు సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, వెంబడి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను చెప్పిన ఫస్ట్ 3 steps గుర్తున్నాయి కదా. ఫస్ట్గా ఒక చాప్టర్ ఎంచుకోండి, ఈ చాప్టర్ చేస్తాను, దాని ఫార్ములా చదవండి. ఫార్ములా చదివిన తర్వాత పీవైకి సాల్వ్ చేయండి. మళ్ళీ చెప్తూ పీవైకి సాల్వ్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. ఆ మాక్ టెస్ట్ కూడా లింక్ వీరుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక మాక్ టెస్ట్ వస్తే అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా ఎడిషనల్ మాక్ టెస్ట్ కన్నా ఏమైనా దొరికితే అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. బ్రో అప్పుడే మాక్ టెస్ట్ చేయాలనుకుంటే పీవైక్యూస్ ఉంటాయి కదా, చాప్టర్ వైస్ టాపిక్ వైస్ పీవైక్యూస్ ఉంటాయి. నేను ఈ చాప్టర్ చదివాను బ్రో, ఆ చాప్టర్ యొక్క పీవైక్యూస్ అన్ని చదవండి. ఆ రిఫరెన్స్ బుక్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అమెజాన్లో ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. అందులో 3 సెలెక్ట్ చేసి మంచి పెట్టాను, ఒకసారి కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ మీకే బెనిఫిషియల్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మాకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది కదా, కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై చేస్తాను వితిన్ 24 hours. నన్ను నమ్మండి, మీకు ఏ ప్రాబ్లం లేదని అనమాట. మీ ప్రిపరేషన్ తోడుగా నేనైతే ఉంటాను. సో చెప్పేసాను మొత్తం వచ్చేసరికి మీరు ఒక్క చదవడమే లేట్ అయ్యనమాట. సో ఖచ్చితంగా చదవండి డోస్. మీ పేరెంట్స్ చాలా మీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు, మీరు ఒకసారి వేస్ట్ అయితే చేయొద్దు అనమాట. సో వాళ్ళు సైలెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి మిమ్మల్ని చాలా కిల్ చేస్తూ ఉంటాయి. మీరు కానీ స్కోర్ తెచ్చుకోలేదంటే మాత్రం డిసప్పాయింట్ అయితే అస్సలు అయితే చేయొద్దు మీ పేరెంట్స్ని. సో ఇప్పటి నుంచి చదవడానికి అయితే ట్రై అయితే చేయండి. నేను ఫార్మర్స్ బుక్స్ కానీ పీవైక్యూస్ కానీ అన్ని ప్రొవైడ్ చేసి పెట్టున్న లింక్స్ వచ్చేసరికి. సో అవన్నీ చదివితే మీకు ఈజీగా స్కోర్ బూస్టప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అంతే డోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉంటా మరి, బాయ్.